4:45 p.m. 29th October 2024, Tuesday ఈవినింగ్. ఈ రోడ్డు సించినాడ, రాజోలు, అమలాపురం, కాకినాడ వెళ్తుంది. ఈ రోడ్డు సేమ్ రోడ్డు ఆపోజిట్ సైడ్ పాలకొల్లు, నరసాపురం రోడ్డుకి కలుస్తుంది. దీన్ని బైపాస్ రోడ్ అంటారు. అదర్వైజ్ నేషనల్ హైవే నెంబర్ 216 కృష్ణపట్నం టు ఒంగోలు టు కాకినాడ పోర్ట్. సో 365 days, 365 degrees. ఇక్కడ సిపిఐ సిపిఎం స్టాట్యూ ఉన్న చూడండి, సుత్తి కొడవలి నక్షత్రం. ఆ పార్టీ ఎక్కడ ఉందో కనపట్టలేదు, కనుమరుగైపోయింది. బాబు, ప్రజా సమస్యల గురించి పోరాడండి. సిపిఐ సిపిఎం మీ పార్టీ ఎప్పుడు ఉనికి చాటుతూ ఉండాలి. కనుమరుగైపోతే ఎలాగా? ప్రజల గురించి పోరాడేవారు ఎవరు? సో ఇప్పుడు మనము కలగంపూడి వెళ్తున్నాం. కలగంపూడి రోడ్లోకి వచ్చానండి. కలగంపూడి రోడ్లో అల్లూరి సీతారామరాజు స్టాట్యూ చూడండి, బాగుందా? ఇక్కడ మమతా రెస్టారెంట్ అని ఉంది. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గౌడ్ సర్వెంట్ ఆఫ్ వేస్ రక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. సో ఈ 3 నెంబర్లో నావేనండి. నేను ఈ వీడియోని రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అనే మా యూట్యూబ్ ఛానల్లో వేస్తున్నాను. సో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్ చర్చెస్, మెయిన్లీ చర్చెస్, క్రిస్టియన్ స్కూల్స్, హాస్పిటల్స్, హిస్టారికల్ ప్లేసెస్, బీచెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా, టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేస్తూ వీడియో తయారు చేయాలని. సో ఇక్కడ చూడండి, కోకోనట్ ప్లాంటేషన్, కోకోనట్ అవి కోకోనట్ భూమిలో పాతినప్పుడు మొలిసినాయి అన్నమాట. అవి తీసి మళ్ళీ ఇంకో చోట ఇలాగ డిస్టెన్స్లో పాతారు. మళ్ళీ అవి పెద్దగా అవి మొదలు బాగా లావు అవుతుంది. అప్పుడు ఒక 4 years 5 years మొక్క అయినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కెళ్తారు అన్నమాట. కొనుక్కెళ్ళి ఇంకో చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ ఒక 5 yearsలో కాపు కాసేస్తుంది. సో టోటల్ 8 yearsలో కొబ్బరి మొక్క కాపు కాస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల సర్వైవింగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి దానికి ఒక 6 months ఇక్కడ 6 months అక్కడ లాస్ అవుతుంది. సో టోటల్ 10 years. ఇది కలగంపూడి రోడ్డు అండి. ఈ రోడ్డు ఇలా వెలువెల్లంక అని గోదావరికి గొట్టుకి దగ్గరలో ఉంది, అక్కడ వరకు వెళ్తుంది. దగ్గర ఒక 4 kilometers దూరం ఉంటుంది. ఇప్పుడు ప్లే గ్రౌండ్ చూడండి, కంప్లీట్ మెష్, విజి రాజు స్పోర్ట్స్ జోన్. సో వాలీబాల్ ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఒక చర్చ్ ఉన్నదండి, చర్చ్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక చర్చ్ ఉందా, ఎందుకు కవర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను.
యేసు కృప సువార్త సంఘం కలగంపూడి. చూసారా, యేసు కృప సువార్త సంఘం కలగంపూడి డోరేస్ ఉంది. సో మనం ఈ చర్చ్ వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు. వెళ్ళి అడిగామనుకోండి, కోఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కోఆపరేట్ చేస్తే సంతోషం, కోఆపరేట్ చేయకపోతే చేయట్లేదు అనుకుంటాం. ఎవరో పాపం ఫుల్గా మందు కొట్టేసి పడుకున్నాడు, ఇంకో బైక్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అతను లేచాడు అనుకో, సింహంలో మనమే పడిపోతాడు. ఎవరో ఏంటో తెలియదు మనకి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ చర్చిని కవర్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. కానీ ఇది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటున్నాడు. చూసారా, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట. సో ఈ స్కూల్ ఉందన్నమాట. స్కూల్ని కవర్ చేద్దామనే ఉద్దేశంతో పనిలో పని చర్చను కూడా కవర్ చేస్తున్నాను. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్లో వేస్తానండి. ఓకే, రాజబాబు మోసుగంటి. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా చర్చ్ కాడికి వెళ్ళి చర్చ్ కాడ కూడా నా ఫోటో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ రాయండి. సో పాలకొల్లుకు సమీపంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నదంటే, సో మన స్టూడెంట్స్, పిల్లలు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్గా షైన్ అప్ అవుతారు అన్నమాట. కానీ డబ్బులు ఆ విధంగానే ఉంటాయి, మరి ఖర్చులు ఆ విధంగానే ఉంటాయి. ఈ చర్చిని 1991లో స్టార్ట్ చేశారంటండి. చర్చ్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనండి. యేసు కృప సువార్త సంఘం కలగంపూడి స్థాపితం 1991. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చర్చిలో వచ్చి ఈ చర్చిలో ఆరాధనలో పాల్గొనే కుటుంబాలందరూ, ఈ చర్చిని నడిపించే పాస్టర్ గారు వారి కుటుంబం కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి వారిని అనేక మందిగా ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుని దేవుడు వారి ద్వారా మహిమ పొందాలని, ఈ చర్చి వారు, పాస్టర్ గారు అందరూ కూడా పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి.
సో మా వీడియోస్ అన్నీ లైక్ చేస్తుండండి. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి చూపించి మంచి మంచి కామెంట్స్ రాయించండి. అందరూ సబ్స్క్రైబ్ చేసేలా చూడండి. థ్యాంక్ యూ. మరి వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీలైనంత త్వరలో మరొక కొత్త వీడియోతో కలుద్దాం.